17లో అపోస్తలులు మా విశ్వాసము వృద్ధి పొందించమని ప్రభువుని అడుగుతున్నారు. కాబట్టి విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైంది మన జీవితంలో. ఆదికాండం 15లో చూస్తే అబ్రహాము చాలా సందేహపడుతూ ఉన్నాడు. నేను ఇంత ఆస్తి సంపాదించాను కానీ ఎలియాజరే కదా వారసుడు, నాకు ఇలాగ వారసుడు లేరు కదా అని సందేహపడుతూ ఉంటే ప్రభు చెప్తారు, ఎలియాజర్ కాదు, నేను నీకు కేడెమును బహుమానమును ఇస్తాను, నీ గర్భఫలం నుండి కుమారుణ్ణి ఇస్తాను. అప్పుడు అబ్రహాము విశ్వాసమునకు ఆధారం లేనివాడిగా ఉన్నప్పటికీ విశ్వాసమునకు ఆధారమైన ప్రభుని చూస్తూ వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడని రోమ 4లో ఉంటుంది. ప్రభుని గ్రుడ్డిగా నమ్ముతాడు. ఈ గర్భము మృతతుల్యమైపోయింది. అబ్రహాము తన జీవితం, తన భార్య జీవితం తెలిసినప్పటికీ దేవుని యందు విశ్వాసం ఉంచుతాడు. కాబట్టి నీ జీవితంలో ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితిని బట్టి ప్రభువు నమ్మితే నిశ్చయముగా ఎలాంటి పరిస్థితినైనా మార్చి ఆయన నీ జీవితంలో సాధ్యమైన వాటిని సాధ్యపరచుటకు ప్రభువుకు మాత్రమే సామర్థ్యం ఉంది. విశ్వాసం ఉంచితే గొప్ప కార్యాలు నీ జీవితంలో చూస్తావు.